అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కార్తీక దామోదర్ని పూజా విధానం గురించి తెలుసుకుందాం. కార్తీక దామోదర్ని పూజకు ముందుగా కార్తీక స్నానం చేయాలి. కార్తీక స్నాన సంకల్పం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఎవరికైనా కావాలంటే చూడండి. కార్తీక దామోదర్ని పూజకు ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ, తులసి పూజ చేసిన తర్వాత కార్తీక దామోదర్ని పూజ చేయాలి. ముందుగా పూర్వాంగం చూద్దాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుచి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యభ్యంతర్శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని చదివి పంచపాత్రలో నీళ్లు ఉద్దరణితో కుడి చేతిలో పోసుకొని తల మీద జల్లుకోవాలి. ప్రార్థన: చేతులు జోడించి ఈ శ్లోకాలు చదువుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేశమూర్జం దుహాణా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శశిపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమనం: కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి మొదటి 3 నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్లను ఉద్దరణితో తీసుకుని కుడి అరిచేతిలో పోసుకొని శబ్దం రాకుండా త్రాగాలి. మగవారైతే స్వాహ అని, ఆడవారైతే నమః అనాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః అని నీటిని త్రాగాలి. ఓం గోవిందాయ నమః. ఎడమ చేతిలో నీటిని తీసుకుని కుడి చేతిలో పోసుకుని వదలాలి. తరువాతి నామాలకు నమస్కారం చేసుకోవాలి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. దీపారాధనం: దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే. భో దీపదేవి రూపస్త్వం కర్మసాక్షి హ్యవిఘ్నకృత్. యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. పూజాద్దే హరిద్ర కుంకుమ విలేపనం కరిష్యే. భూతోచ్చాటనము: ఉత్తిష్టంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా.
అని చెప్పి అక్షింతలు ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని వాసన చూసి ఎడం భుజం పక్కగా వెనక్కి వెయ్యాలి. ప్రాణాయామం. ఈ శ్లోకం చదివి ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం కనీసం 3 సార్లు చెయ్యాలి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఇవి 4 సెకండ్ల చొప్పున చెయ్యాలి. మొదటి భాగాన్ని పూరకం అంటారు. కుడి చేతి బొటనవేలుతో కుడి ముక్కు పుటం మూసి ఎడమ ముక్కు పుటం ద్వారా శ్వాస తీసుకోవాలి. రెండవ భాగం కుంభకం అంటారు. కుడి ఉంగరం చిటికెన వేలతో ఎడమ ముక్కు పుటం మూసి బొటనవేలుతో కుడి ముక్కు పుటం మూసి శ్వాసని ఆపాలి. రేచకం. కుడి ఉంగరం చిటికెన వేలతో ఎడమ ముక్కు పుటం మూసి కుడి ముక్కు పుటం తెరిచి దాని ద్వారా శ్వాసని వదలాలి. ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. సంకల్పం. అక్షింతలు కుడి చేత్తో తీసుకుని సంకల్పం చదువుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నారో ప్రదేశే ఏ నదుల మధ్యలో ఉన్నారో ఆ నదుల పేర్లు చెప్పుకోవాలి. నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీ నివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ. ఈ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. నామ సంవత్సరే ఆయనే ఉత్తర దక్షిణ చెప్పుకోవాలి. ఋతువు చెప్పుకోవాలి. మాసే మాసం చెప్పుకోవాలి. పక్షే పక్షం చెప్పుకోవాలి. తిథి చెప్పుకోవాలి. వాసరే వారం పేరు చెప్పుకోవాలి. నక్షత్రే నక్షత్రం పేరు చెప్పుకోవాలి. యోగే ప్రస్తుత యోగం. కరణ ప్రస్తుత కరణం. ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. గోత్రం పేరు చెప్పుకోవాలి. గోత్రోద్భవస్య నామం పేరు చెప్పుకోవాలి. నామధేయస్య మమ ధర్మపత్ని శ్రీమతః. మీ ధర్మపత్ని పేరు చెప్పుకోవాలి. గోత్రస్య మిగిలిన వారి పేర్లు చెప్పుకోవాలి. మమ అస్మాకం సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం. శ్రీ కార్తీక దామోదర ఉద్దిశ్య శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్చక్తి జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశారాధనం. కలశానికి పెట్టిన చెంబుకి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి. 1 గాని 3 గాని 5 గాని బొట్లు పెట్టవచ్చు. తర్వాత కలశం నీళ్లలో గంధం అక్షింతలు వేసి ఒక పువ్వు వేయాలి. మామిడాకులు ఉంటే 3 గాని 5 గాని తీసుకుని తొడిమ నీటిలో కొస ఆకాశానికి ఉండేలా వేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే త్వస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః. కుక్షౌ తు సాగరాः సర్వే సప్త ద్వీపా వసుంధరా. ఋగ్వేదోऽథ యజుర్వేదో సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ కార్తీక దామోదర పూజార్థం మమ దుర్తిక్షయ కారకాః.
ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అన్నప్పుడు నీళ్లను పూజా సామాగ్రి మీద, దేవతా ప్రతిమ మీద, మీ తల మీద జల్లుకోవాలి. శంఖ పూజ. శంఖం అందుబాటులో ఉంటేనే ఇది చేయండి. ప్రత్యేకంగా అభిషేకం చేయాలనుకుంటే శంఖం ముందుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోని నీళ్లను కొంచెం శంఖంలోకి తీసుకొని శంఖానికి గంధం కుంకుమతో బొట్టు పెట్టి శంఖం నీటిలో గంధం మరియు అక్షింతలు వేసి శంఖం మీద ఒక పువ్వు పెట్టి ఈ శ్లోకం చదవాలి. తరువాత ఆ నీళ్లను తిరిగి కలశంలో పోసి శంఖాన్ని దేవతా ప్రతిమ వద్ద ఉంచాలి. కలశోదకేన శంఖం పూరయిత్వా శంఖే గంధ కుంకుమ పుష్ప తులసీ పత్రైరలంకృత్య శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణదేవతాం పృష్ఠే ప్రజాపతిం వింధ్యాదగ్రే గంగా సరస్వతీం త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య తద్రయా శంఖే తిష్టంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్. త్వపురా సాగరోత్పన్నో విష్ణునా విద్రుతకరే పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోऽस्तु తే. గర్భాదేవారి నారీణాం విశీర్యంతే సహస్రధా నవనాదేన పాతాళే పాంచజన్య నమోऽस्तु తే. ఓం శంఖాయ నమః. ఓం ధవళాయ నమః. ఓం పాంచజన్యాయ నమః. ఓం శంఖదేవతాభ్యో నమః. సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఘంట పూజ. ఘంటకి గంధం కుంకుమతో బొట్టు పెట్టి ఒక పుష్పం అక్షంతలు వేసి ఈ శ్లోకం చదవాలి. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ ఘంట దేవతాభ్యో నమః. సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఘంటానాదం. ఘంటకి నమస్కారం చేసి కుడి చేతిలో తీసుకుని ఈ శ్లోకం చదువుతూ వాయించాలి. అగమాద్ధంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఇంతటితో పూర్వాంగం సమాప్తమైందండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ ప్రారంభమవుతుంది. అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చర అంత మనుమతే మృడయ ఆనస్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. శ్రీ మహాగణపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. దేవతా స్వరూపాన్ని ఊహించుకుని కుడి చేతిలో అక్షింతలు పట్టుకొని మీరు పూజ చేయాలనుకున్న దేవతా స్వరూపాన్ని వర్ణించే ధ్యాన శ్లోకాలు చెప్పుకోవాలి. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతయే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షింతలు దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. ఓం మహాగణపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్లు భావన చేయాలి. అక్షింతలు తీసుకుని దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి.
ఓం మహాగణపతయే నమః. నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి. ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి మన ఎదురుగా దాన్ని వేసినట్లు దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు ఊహించాలి. అక్షింతలు తీసుకుని దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. ఓం మహాగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. సింహాసనంలో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ల క్రింద పెద్ద పళ్ళెం పెట్టి గంగాది సర్వతీర్థాల్లోంచి మంచినీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాల మీద పోసినట్టు, తరువాత ఆ నీళ్లు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. కలశంలోని నీళ్లు దేవతామూర్తి పాదాల మీద చల్లాలి. ఓం మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిటి నిండా నీళ్లు తీసుకుని ఆ దేవతా స్వరూపం యొక్క చేతుల్లో పోసినట్టు భావన చేయాలి. కలశంలోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి. ఓం మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పూజ పూర్వాంగంలో మనం ఆచమనం చేసినట్లు దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్లు భావన చేయాలి. కుడి చేత్తో కలశంలో నీళ్లు ఉద్దరణతో తీసుకుని దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి అరివేణంలో 3 సార్లు నీళ్లు విడవాలి. అభిషేకం లేదా స్నానం. అభిషేకం 3 రకాలుగా చేయవచ్చు. పంచామృత అభిషేకం, ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి 5 పదార్థాలు కావాలి. అవి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపి కానీ విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరి నీళ్లు కానీ పళ్ళు రసాలు కానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్లు వాడాలి. దేవతామూర్తిని ఒక పెద్ద పళ్ళెంలో పెట్టి ఉన్న పదార్థాలతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్లతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం కుదరకపోతే కలశంలోని నీళ్లను అందులో ఉన్న పువ్వుతో కానీ మామిడాకులతో కానీ తీసుకుని దేవతామూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండ మొత్తం వ్యాప్తమైన దేవతా స్వరూపానికి అభిషేకం చేస్తున్నట్లు భావన చేయాలి. స్నానం అయ్యాక కలశంలోని నీళ్లను ఉద్దరణతో తీసుకుని 3 సార్లు అరివేణంలో విడవాలి. ఇది స్నానానంతరం శుద్ధాచమనీయం అన్నప్పుడు చేయాలి. అభిషేకం జరిగిన తరువాత దేవతామూర్తిని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమతో బొట్టు పెట్టి తిరిగి సింహాసనంలో పెట్టాలి. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే యో శివతమో రసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః. తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వత ఆపో జనయథాచనః. ఓం మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. సింహాసనంలో ఉన్న దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్టమైన పంచె కండువా ఇచ్చినట్టు, స్త్రీ స్వరూపానికి నాణ్యమైన చీర రవిక ఇచ్చినట్లు భావన చేయాలి. కుదిరితే నిజమైన వస్త్రాలు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రాలు, లేకపోతే అక్షింతలు దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రాలను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన చేయాలి. భావన మాత్రం ఉన్నంతగా ఉండాలి. అభివస్త్రాసువసనాన్యార్చాభిధేనో సుదూషుః పోషమానః. అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవ సోమా. ఓం మహాగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం. దేవతామూర్తికి యజ్ఞోపవీతం వేసినట్లు భావన చేయాలి. కుడి చేతితో అక్షింతలు తీసుకుని దేవతా ప్రతిమ పాదాల వద్ద వేయాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం. యజ్ఞోపవీతం బలమస్తు తేజః.
ఓం మహాగణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధం దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్లకు, కంఠానికి గంధం రాసినట్లు భావన చేయాలి. కుడి చేత్తో ఒక పువ్వు తీసుకుని దాన్ని గంధంలో ముంచి శ్లోకం చదివి దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. గంధద్వారాన్ దురాదర్శాన్ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం మహాగణపతయే నమః. దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఆభరణం మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్లు భావన చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి లేదా కుడి చేత్తో అక్షింతలు తీసుకుని దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. ఓం మహాగణపతయే నమః. ఆభరణం సమర్పయామి. పుష్పం మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్లు, దోసిటి నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్లు భావన చేయాలి. అంగపూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తున్నట్లు భావన చేయాలి. నోటితో నామాలు చెప్తూ కుడి చేత్తో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి. పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపం శ్లోకం చెప్పి అగరవత్తులు లేదా సామ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి పక్కన పెట్టాలి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి. వనస్పత్యుద్భవిద్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. దీపం వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. కుడి చేత్తో అక్షింతలు దీపానికి చూపి అవి దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. సాజ్యం త్రివత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽస్తు తే. ఓం మహాగణపతయే నమః. ప్రత్యక్ష దీపం సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఒక పళ్ళెంలో పెట్టి శ్లోకం చెప్తూ కలశంలోని నీళ్లను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను కానీ కుడి చేత్తో పట్టుకుని గాయత్రి మంత్రం చదివిన తర్వాత నైవేద్యం చుట్టూ తిప్పి స్వాహ అన్నప్పుడు దేవతామూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్టు భావన చేయాలి. తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, నోరు కడిగినట్టు భావన చేసి కలశంలో నీళ్లను ఉద్దరణతో అరివేణంలోకి విడవాలి. తరువాత ఆచమనీయం అన్నప్పుడు 3 సార్లు కలశంలోని నీరు అరివేణంలోకి విడవాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వా ఋతేన పరిషించామి సాయంకాలే ఋతం త్వాత్ సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరా పోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.
ఓం మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. నివేదన అయ్యాక తమలపాకును చుట్టి దేవతా స్వరూపానికి ఇచ్చినట్టు, అది ఆ దేవత నోట్లో పెట్టుకొని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి కుడి చేత్తో తాంబూలం ఆకులు వక్కలు తీసుకుని దేవతామూర్తికి ఒక పక్కగా ఉంచాలి. తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షింతలు తీసుకుని శ్లోకం చదివి ఆ దేవతామూర్తి పాదాల వద్ద వేయాలి. పూగీ ఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. లేచి నిలబడి హారతి వెలిగించి గంట వాయిస్తూ దేవతా స్వరూపానికి పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా 3 సార్లు తిప్పాలి. హారతి తిప్పుతున్నప్పుడు ఆ దీపకాంతిలో మీరు అలంకరించిన దేవతామూర్తిని పరిశీలించి గుర్తుపెట్టుకోవాలి. తరువాత హారతి పళ్ళెం పక్కన పెట్టి దానికి ఒక పక్కన కలశంలోని నీళ్లను చిలకరించి హారతిని కళ్ళకు అద్దుకుని కలశంలో నీళ్లు ఉద్దరణతో తీసుకుని 3 సార్లు అరివేణంలో విడవాలి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఓం మహాగణపతయే నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకుని ఇచ్చిన శ్లోకం గాని మంత్రపుష్పం గాని చదివి దేవతామూర్తి పాదాల వద్ద వేసి నమస్కారం చేయాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం మహాగణపతయే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ. అక్షింతలు చేతిలోకి తీసుకుని శ్లోకం చెప్తూ మనకు కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణగా తిరగాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహ పాపకర్మాహ పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఓం మహాగణపతయే నమః. ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. చేతిలోని అక్షింతలు దేవతామూర్తి పాదాల వద్ద వేసి నమస్కారం చేయాలి. ఓం మహాగణపతయే నమః. ఛత్రచామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి. క్షమా ప్రార్థన. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇది భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. తీర్థం. ఈ శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ లేకపోతే కలశంలోని నీటిని కానీ ఉద్దరణతో తీసుకుని 3 సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా తాగాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం.
శ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఉద్వాసనం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ మహాగణపతి నమః. యథాస్థానం ఉద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో పసుపు గణపతి పూజ పూర్తయిందండి. తరువాత వీడియోలో తులసి పూజ విధానం గురించి తెలుసుకుందాం.